చాదర్ఘాట్ శిరీష హత్య కేసు వివరాలను పోలీసులు వివరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరైతే ఉన్నాడో మూగల సింగం వినయ్ కుమార్ వాళ్ళ అక్క తుమ్మలపల్లి సరిత యాక్చువల్గా క్లియర్ కట్గా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సార్ యాక్చువల్గా నా ద్వారా ఇటు జరిగిన విషయం అని చెప్పారు. నాకు ఇమీడియట్గా మేము ఏంటంటే మేము గవర్నమెంట్ యొక్క పంతుల్ని పిలిపించాం. గవర్నమెంట్ పంతుల ద్వారా వాళ్ళ సమక్షంలోనే ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ క్లియర్ కట్గా దాన్ని రికార్డ్ చేయడం, దాన్ని అదే టైంలో దాన్ని వీడియోగ్రఫీ చేయడం జరిగింది. దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇప్పుడు ఈ చనిపోయిన ఎవరైతే ఉన్నదో ఈ చనిపోయిన ఆమె ఫస్ట్ యాక్చువల్గా ఈ సరిత ఎవరైతే చంపిందో ఈ సరిత అనే మన కేసు ప్రకారం A1 ఈ సరిత ఫస్ట్ సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఈమె పరిచయం అయింది. చనిపోయినాము ఎవరైతే శిరీష ఉందో శిరీష పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఈ శిరీష ఆ బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకుంటే శిరీష చెప్తుంటే నాకు ఎవరు నాకు లేరు, నాకు అనాథ అని చెప్పడం వల్ల యాక్చువల్గా శిరీష కూడా హాస్పిటల్ పనిచేస్తుంది. కాబట్టి అదే సన్ రైజ్ హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు శిరీష వాళ్ళ హస్బెండ్ వినయ్ కూడా అక్కడ మార్కెటింగ్ దాంట్లో పనిచేస్తున్నప్పుడు సరే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడిని మ్యారేజ్ చేసుకుంటామని చెప్పిన తర్వాత కొంచెం టైం తీసుకొని తర్వాత ఆ మ్యారేజ్కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం చాలా హ్యాపీగా బతికినారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప తను నడుస్తున్నప్పుడు ఈ ప్రాసెస్లో భాగంగా ఆమె అక్కడి నుంచి ఈ హిమాయతంలో ఉన్నటువంటి సన్ రైజ్ హాస్పిటల్లోంచి ఆమె విత్డ్రా అయింది. ఎవరైతే చనిపోయిన శిరీష అంటే అక్కడి నుంచి ఆ పోస్ట్కి రిజైన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఖాళీ ఉన్న తర్వాత మళ్ళీ బ్రీసిన్ కోన్ హాస్పిటల్ కాచిగూడ హాస్పిటల్లో ఆమె జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే ఈమె బేసికల్గా షీజ్ నర్స్ ట్రైనింగ్ చేసింది. ఆమె నర్స్ ట్రైనింగ్ చేయడం వల్ల హాస్పిటల్లోనే పనిచేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈమె హాస్పిటల్లోనే మన అదే వృత్తి కొనసాగిస్తూ దాంట్లో బ్రిసిల్ కోన్ హాస్పిటల్ కాచిగూడలో కొన్ని రోజులు మళ్ళీ అక్కడ అడ్మిట్ అయింది. మళ్ళీ అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 2 years అక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పని ఒత్తిడి ఎక్కువ అంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిజైన్ చేసింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 2024లో వివేర్ హాస్పిటల్ హిమాయత్ నగర్లో ఉన్నటువంటి వివేర్ హాస్పిటల్లో హయత్ నగర్లో ఉన్నటువంటి వివేర్ హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ అయింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ దాదాపు 4-5 months చేసిన తర్వాత మళ్ళీ రిజైన్ చేసిన దానికి. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ సరిత ఉన్నదో ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయిని ఇప్పుడు చంపిందో ఈ సరిత ఏమంటుందంటే అదే విషయంలో ఇద్దరి మధ్య రక్తమైంది. ఇప్పుడు 1-3-2025 నైట్ 23:40 నైట్ 20:40 అవర్స్లో ఈ A1 ఎవరైతే సరిత కాను ఈ చనిపోయిన లేడీకి అక్కడ రక్తం ఎందుకు ఏంటంటే నువ్వు మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తావు ఇక్కడ జాబ్ చేస్తావు నేను రిజైన్ చేస్తాను, మరి ఏంది కారణం ఏంది అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉంటుందా అని చెప్పని అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యలో బాగా రక్తమైనప్పుడు నీ చరిత్ర నాకు తెలుసు అని చెప్పినా కానీ ఆమె ఉంటుంది నీ చరిత్ర నాకు తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిన ఎవరైతే చంపిందో సరిత మీ హస్బెండ్ ఇక్కడ లేడు అంటే ఈ సరిత వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఈ సరితకు పిల్లలు లేరు. హస్బెండ్ ఒకరు ఉండటం వల్ల ఈమె కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ అయ్యి ఎప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపట్టక ఈ మత్తు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటారు, ఇంజక్షన్ క్యారీ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ. కాబట్టి నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు నువ్వు ఎవరు ఉంటున్నావు అని చెప్పి అన్నప్పుడు ఇక కొంచెం బాగా రక్తమైంది తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఏంటంటే అప్పుడు ఆమెను కొడతాం, చెంప మీద గట్టి కొడతాం, గంటి పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా వచ్చిన తర్వాత మన తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టి తోసేసింది. తోసేసిన తర్వాత కింద పడిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇద్దరు అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాడుతాం నీ సంగతి చెప్తా అని చెప్పి అన్న తర్వాత ఎవరు రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో శిరీష కొంచెం అని అనిపిస్తుంది నాకు.